साहब आपका नाम? मेरा एमडी नईम। नईम अंसारी। नईम अंसारी, अच्छा। आप इधर कितने साल से रह रहे हैं? हम यहाँ के रहने वाले ने बोले ना। हाँ, यही के रहने वाले। अच्छा, इसको क्या बोलते हैं? 80 फीट। 80 फीट बुद्ध। क्या आएंगे सर? ఎయిటీ ఫీట్ బుద్ధ అని దీనికి పేరు. అంటే 80 అడుగుల బుద్ధుడు. చూడండి దగ్గర నుంచి ఎలా ఉన్నాడో. चप्पल खोलिए। माँ चप्पल अंटा अफसोस करनी कोशिश करनी पूरा बैलेंस शीट पे हाथ रह गया फिर पैसा कम बचने में तब मतलब यही तो नहीं हाँ ऐसे ही ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఇద్దరు కపుల్స్ మా ప్యాసింజర్లు అన్నమాట. ఇక్కడ మా నరేష్ వస్తున్నాడు ఫోటో తీసుకుందాం అనేసి. వీడియో కూడా తీశాను, ప్లస్ ఫోటో కూడా తీశాను నేను. మళ్ళా నేను కూడా తీసుకున్నాను వీడియో కూడా, ప్లస్ ఫోటో కూడా రెండు తీసుకున్నాను. చూడండి, ఇదే అసలు సిసలైన బౌద్ధుల యొక్క గుడి అన్నమాట. ఇక్కడ లోపల మాకు మొబైల్స్ కానీ స్మార్ట్ వాచ్ కానీ ఏది అలో లేదు. మాకైతే ఆటో ఆయన ముందే చెప్పినాడు, అదే మీరు ముందు చూసినారు కదా అన్సారీ అనేసి, ఆయనైతే చెప్పినాడు ఇక్కడైతే మీ గ్యాడ్జెట్స్ ఏమైతే ఉన్నాయో ఫోన్ కానీ స్మార్ట్ వాచ్ కానీ ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏమైనా కూడా లోపలికి అలో లేదు. కెమెరా లోపలికి ఉంది అంట, కానీ మేము కెమెరా తీసుకోపోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉండే టెక్నాలజీలో మా దగ్గర ఉండే ఫోన్లు మనము వాడతాం కాబట్టి ఈ వీడియో కూడా నేను నా ఫోన్లోనే తీశాను. మొత్తం ఇక్కడ ఈ కౌంటర్లో జమ చేసేయాలన్నమాట. ఇక్కడ కనబడుతుంది కదా మీకు గోపురము, ఆ గోపురము అసలు సిసలైన బౌద్ధుల యొక్క పూజా మందిరం అన్నమాట. లోపల బంగారంతో చేసిన బౌద్ధుడు ఉంటాడు. ప్లస్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ గోపురం ఈ రైట్ సైడ్లో కనబడుతుంది చూడండి. ఒక్క నిమిషం, ఇక్కడ ఈ గోపురం ఉంది కదా, ఈ గోపురం పైన బంగారంతో చేసిన ఇది కలశం అంటారు కదా, ఆ కలశం వచ్చేసి 280 కేజీలు ఉంటుందంట కలశం. అది దగ్గర నుంచి మాకు చూపించినారు, కానీ ఫోన్ అంతా అలో లేదు కాబట్టి చూడండి ఇక్కడ చూడగలరు మీరు. ఇక్కడ పైన ఉంది కదా అది బంగారంది. ఇది వచ్చేసి 280 కేజీలు ఉంటుందంట. అప్పట్లో వాళ్ళు చూపించి పెట్టిండేది. చూడండి, వీళ్ళంతా ఈ బౌద్ధ మతస్థులకు సంబంధించిన వాళ్ళు. ఇక్కడ చాలామంది దీని లోపల చూస్తే కొన్ని వేల మంది ఉన్నారు ఆ టెంపుల్లో. ఇదే ఈ ఊరి పేరే బోధ్గయ, అంటే బుద్ధుల యొక్క ఊరు అనేసి అర్థం. చూడండి, ఇక ఇదో రెండో బుద్ధుడు. బుద్ధుని పేరు వచ్చేసి బయట ఉన్నది, కానీ పూర్తి చాలా పొడుగ్గా ఉన్నది పేరు, చాలా పెద్ద పేరు వీళ్ళకి. నేను చదవలేకపోయాను, బయట రాసి ఉన్నది. నేను దాన్ని వీడియో క్లిక్ చేసి ఉన్నాను, కావాలంటే మీరు పౌజ్ చేసి చదువుకోవచ్చు. ఇక్కడ పక్కలో దీపాలు వెలిగించిన్నారు. చూడండి ఎన్ని దీపాలు, అవి ఆరకుండా
దాన్ని ఒక రూమ్లో వేసి బంధించి పెట్టిన్నారు. ఇదిగో చూడండి దీపాలు ఎంత బాగా వెలుగుతూ ఉన్నాయి. ఈ దీపాలు అన్నీ మలుగుతూ ఉన్నాయి. అక్కడ ఎన్నైతే పెట్టినారో అవన్నీ మలుగుతూ ఉన్నాయి. ఒక్కటి కూడా ఆరలేదు. ఆరేదానికి ఛాన్స్ కూడా లేదు. Slide అయింది. హాయ్ సిరి, సిరి హాయ్ చెప్పు, సిరి హాయ్ చెప్పు. ఇక్కడ ఇక్కడ మంచి బిజినెస్ చేయొచ్చు దాంట్లో. కనబడంలే. ఇక్కడ మీరు చూసినట్లయితే వీళ్ళు ఎంతమంది అయితే ఇక్కడ నిలబడుకో ఉన్నారో లాస్ట్ వరకు చూడండి. వీళ్ళే మా ప్యాసింజర్లు అనమాట. వీళ్ళని ప్యాసింజర్లు అనడం కన్నా ఫ్యామిలీ పర్సన్స్, ఫ్యామిలీ వాళ్ళు అని అనొచ్చు. ఎందుకంటే వీళ్ళు ప్రతిసారి ప్రతి ఒక్క పూట భోజనం టయానికి కానీ టిఫిన్ టయానికి కానీ మాకు ఫస్ట్ మమ్మల్ని పెట్టిన తర్వాత కానీ వీళ్ళు తినారన్నమాట. ప్రతి ఒక్కరు లేడీస్ కాడి నుంచి జెంట్స్ కాడి నుంచి చిన్నవాళ్ళ కాడి నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళు బాగా చూసుకుంటున్నారండి మమ్మల్ని. ఇక్కడ మీరు చూసినట్లయితే మా నరేష్ ఎలక్ట్రిక్ వెహికల్ తోలాలని చూస్తున్నాడు. అయిపోయిన తర్వాత బోధ్ గయా హో గయా, ఇక్కడ నుంచి చలో వారణాసి.